హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోపి పొదిలి. ఇవాళ టోటల్గా ఒక అంశానికి సంబంధించిన క్వశ్చన్ బ్యాంక్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. అదేంటి అంటే కోనేరు రంగారావు కమిటీ అనమాట. అంటే కోనేరు రంగారావు కమిటీకి సంబంధించి ఇప్పటి వరకు క్వశ్చన్స్ ఏవేవైతే ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్స్లో అడగడం జరిగిందో అలాంటివి 11 క్వశ్చన్స్ ఇప్పుడు ఇక్కడ ఇందులో పేర్కొనడం జరుగుతుంది అనమాట. కోనేరు రంగారావు కమిటీకి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే ఇందులో 11 క్వశ్చన్స్ని తయారు చేయడం జరిగిందనమాట. సో అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ కనుక తీసుకుంటే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే కోనేరు రంగారావు కమిటీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది? అంటే కంబైన్డ్ ఏపీ అనమాట. కంబైన్డ్ ఏపీ ప్రభుత్వంలో ఎప్పుడు ఏర్పాటు చేశారంటున్నాడు. ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 2000 కాదు, 2007 కాదు, 2006 కాదనమాట. ఎప్పుడు 2004 సంవత్సరంలో ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2004 సంవత్సరంలో కోనేరు రంగారావు కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందనమాట 2004 సంవత్సరంలో. సో ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ డి అనమాట. సెకండ్ క్వశ్చన్ కనుక చూసుకుంటే కోనేరు రంగారావు కమిటీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసిందంటే మనం ఇందాక చెప్పాము 2004లో ఏర్పాటు చేసింది. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే తన నివేదికను ఎప్పుడు ఇచ్చింది అని క్వశ్చన్ అనమాట. ఇక్కడ నీ క్వశ్చన్ తప్పబడ్డది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే తన నివేదికను ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది అంటే 2006లో ఇవ్వడం జరిగిందనమాట. అంటే కోనేరు రంగారావు కమిటీని 2004లో ఏర్పాటు చేస్తే తన యొక్క నివేదికను 2006లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది అనమాట. సో సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి సి. నివేదికను ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 2004. నివేదిక కోనేరు రంగారావు కమిటీ ఎప్పుడు ప్రభుత్వానికి ఇచ్చిందంటే 2006. సో 2004 to 2006 మధ్యన అనమాట. సో థర్డ్ క్వశ్చన్ కనుక చూసుకుంటే కోనేరు రంగారావు కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన మొత్తం సిఫార్సులు ఎన్ని అంటున్నాడు. అంటే 2006లో కోనేరు రంగారావు కమిటీ తన యొక్క నివేదికను ఎవరికి ఇచ్చింది? ప్రభుత్వానికి ఇస్తే ఆ నివేదికలో మొత్తం ఎన్ని సిఫార్సులను పేర్కొంది అంటున్నాడు. 90 కాదు, ఎన్ని సిఫార్సులట? 104 సిఫార్సులను పేర్కొనడం జరిగింది. టోటల్గా అందుట్లో ఆ నివేదికలో 104 సిఫార్సులను కోనేరు రంగారావు గారి కమిటీ ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ 3కి వచ్చేసి బి అనేది ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ కనుక చూసుకుంటే భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేయవలసిన మాగాణి భూమి, ఇక్కడ చూడండి ఇది మాగాణి వెట్లాండ్ అనమాట. ఏంటది? వెట్లాండ్ భూమి గరిష్ట పరిమితి ఎంత అంటున్నాడు. గరిష్ట పరిమితి ఎంతగా కమిటీ సిఫారసు చేసింది అంటున్నాడు. అంటే భూమి లేని పేదలు ఉంటారు కదా, వారికి ఒకవేళ కనుక మాగాణి భూమిని పంపిణీ చేస్తే ఈ మాగాణి భూమిని ఎంత అంటే ఎన్ని ఎకరాల వరకు పంపిణీ చేయొచ్చు అంటే ఆప్షన్ ఏ వచ్చేసి 1 ఎకరం అనమాట. అంటే 1 ఎకరం భూమిని వారికి డిస్ట్రిబ్యూట్ చేయవచ్చు అనమాట. ఏ భూమి 1 ఎకరం అంటే వెట్లాండ్ మాగాణి భూమి అంట. మాగాణి భూమి అంటే ఏంటి అంటే సంవత్సరం పొడవుతున్న నీరు ఉంటుందన్నమాట. సో సంవత్సరం పొడవుతున్న నీరు ఉంటుంది కాబట్టి ఇది సంవత్సరానికి ఎన్ని పంటలు పండుతుంది? 2 సార్లు పంట పండుతుందన్నమాట. అంటే 2 కాలాల్లో కూడా 2 సార్లు పంట పండే భూమిని మనం వెట్లాండ్గా పేర్కొంటాం, మాగాణి భూమి. సో మాగాణి భూమికి 1 ఎకరం గరిష్ట పరిమితిని నిర్ణయించడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇందులో భాగంగా ఫోర్త్ క్వశ్చన్కి వచ్చేసి 1 ఎకరం అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే ఫిఫ్త్ క్వశ్చన్ అనమాట. సో ఈ ఫిఫ్త్ క్వశ్చన్లో ఏంటి అంటే కమిటీ సిఫార్సుల ప్రకారం, ఏ కమిటీ? కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల ప్రకారం భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేయవలసిన మెట్ట భూమి అంటున్నాడు. ఇక్కడ డ్రై ల్యాండ్ అంటున్నాడు. ఏంటది? డ్రై ల్యాండ్ అంటున్నాడు అనమాట. డ్రై ల్యాండ్ ఎంతవరకు గరిష్ట పరిమితి అంటున్నాడు. సో డ్రై ల్యాండ్ వచ్చేసి ఏంటది? డ్రై ల్యాండ్ కనుక ఒకవేళ పంపిణీ చేయాలి అనుకుంటే 2 ఎకరాలు అనమాట. ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు. మరి డ్రై ల్యాండ్ అంటే ఏంటి అంటే ఇక్కడ సాగునీరు అందుబాటులో ఉండదన్నమాట. ఏంటిది? సాగునీరు అందుబాటులో ఉండదు డ్రై ల్యాండ్కి. సో సాగునీరు అందుబాటులో ఉండదు కాబట్టి ఇది ఏంటి? వర్షపాతం మీద ఆధారపడేటువంటి ప్రాంతం అనమాట. సో డ్రై ల్యాండ్ అనేది దేని మీద ఆధారపడుతుంది? వర్షపాతం మీద ఆధారపడే ప్రాంతాన్ని మనం డ్రై ల్యాండ్గా పేర్కొంటాం. ఒకవేళ కనుక ఈ భూమిని పంపిణీ చేయాల్సి వస్తే కనుక ఎన్ని ఎకరాల వరకు భూమిని పంపిణీ చేయొచ్చు అంటే 2 ఎకరాల వరకు
భూమిని పంపిణీ చేయొచ్చు అనమాట. సో 5th క్వశ్చన్కి ఏంటి అంటే ఆన్సర్ 2 ఎకరాలు. ఒకవేళ కనుక వెట్లాండ్ అయితే ఏంటి, ఇందాక మనం ప్రీవియస్ క్వశ్చన్ చూసాము, వెట్లాండ్ అయితేనేమో 1 ఎకరం, అదే కనుక డ్రై ల్యాండ్ అయితేనేమో 2 ఎకరాలు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, 5th క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ ఏంటి అంటే 2 ఎకరాలు. సో నెక్స్ట్ క్వశ్చన్ అనమాట 6th క్వశ్చన్ ఒకసారి చూద్దాము. సో ఇప్పుడు వచ్చేసి 6th క్వశ్చన్ ఫ్రెండ్స్. 6th క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే 6th క్వశ్చన్ కనుక చూసుకుంటే అసైన్డ్ భూముల పంపిణీలో ఏంటిది పారదర్శకత, అసైన్డ్ భూముల పంపిణీలో పారదర్శకత తప్పనిసరిగా దేని ఆమోదం ఉండాలని కోనేరు రంగారావు కమిటీ సిఫారసు చేసింది. అంటే ఈ క్వశ్చన్కి అర్థం ఏంటి అంటే ఒకవేళ కనుక అసైన్డ్ భూములు ఏవైతే ఉంటాయో వాటిని పంపిణీ చేయాలి అంటే ఏంటది, ఆ భూమిని కనుక పంపిణీ చేయాలి అంటే దేని యొక్క ఆమోదం ఉండాలి అంటున్నాడు. ఏంటి, లోకల్ ఎమ్మెల్యే ఆమోదం తప్పు, రాష్ట్ర మంత్రివర్గం యొక్క ఆమోదం తప్పు, గ్రామ సభ అన్నమాట. సో దేని ఆమోదం ఉండాలి, గ్రామ సభ. అంటే ఆ గ్రామ పంచాయతీ యొక్క పరిధిలోని భూమిని గనక వేరొకరికి గనక పారదర్శకతను అంటే ఆ భూమిని వేరొకరికి పంపిణీ చేయాలి అంటే కంపల్సరీ ఏముండాలి, గ్రామ సభ యొక్క ఆమోదం అనేది ఉండాలి అనమాట. సో క్వశ్చన్ అనేది అదే, అసైన్డ్ భూముల పంపిణీలో పారదర్శకత కోసం వాటిని పంపిణీ చేయాలంటే ఎవరి యొక్క ఆమోదం ఉండాలంటున్నాడు, ఎవరి యొక్క ఆమోదం ఉండాలి, గ్రామ సభ ఆమోదం అనేది తప్పనిసరి. ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్, గ్రామ సభ అనే ఆమోదం అనేది తప్పనిసరిగా ఉండాలి. సో సి అనేది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే 7th క్వశ్చన్. సో 7th క్వశ్చన్లో భాగంగా కనుక చూసుకుంటే ఈ క్వశ్చన్ చూడండి, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అంటే ఏంటంటే ఎన్క్రోచ్మెంట్ అనమాట. అంటే ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని అన్యాయంగా పొందడం అనమాట. సో అరికట్టడానికి కోనేరు రంగారావు కమిటీ సూచించిన ముఖ్యమైన చర్యల్లో ఒకటి ఏది అంటున్నాడు. అంటే చాలా 104 సిఫార్సులు చేసిందని మనం ఇందాక చూసాము. సో ఈ 104 సిఫార్సుల్లో కూడా అత్యంత ముఖ్యమైన సిఫార్సు ఏది అంటున్నాడు అనమాట. ఏది, ఆ అన్యాక్రాంతాన్ని అరికట్టడం, భూమి యొక్క బదలాయింపుని అరికట్టడం అనమాట. సో కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ ఏంటి, పట్టణ ప్రాంతాల్లోనే ప్రభుత్వ భూములను అమ్మడం తప్పు. అసలు భూములను అమ్మడం అనేది జరగదనమాట. సో భూములను వెంటనే ప్రైవేట్ వ్యక్తులకు లీజుకి ఇవ్వడం, సో ఇది తప్పే. ఇక్కడ చూడండి, ప్రభుత్వ భూములకు కాంపౌండ్ వాల్స్ నిర్మించడం, సో ఇది కాదు. సో ఆప్షన్ డి కనుక చూసుకుంటే భూములకు ప్రభుత్వ భూమి అని చెక్కబడిన హద్దురాలను ఏర్పాటు చేయడం అనమాట. అంటే ఇదే అనమాట ఆన్సర్. అంటే అక్కడ ఏంటి అంటే క్వశ్చను ఒకసారి కనుక చూసుకుంటే ప్రభుత్వం తాను నిర్ణయించిన భూమి ఏదైతే ఉందో ఆ భూమి ప్రభుత్వ భూమి అని చెప్పేసి కొన్ని హద్దులను నియమించాలని చెప్పిందనమాట. అదే తన యొక్క కోనేరు రంగారావు కమిటీలో ముఖ్యమైన సిఫార్సు. అంటే ఇది చూడంగానే, ఆ భూమి చూడంగానే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అనేటువంటి ఒక బోర్డుని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి తన యొక్క సిఫార్సులో కోనేరు రంగారావు గారు పేర్కొనడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ అనమాట 8th క్వశ్చన్. సో 8th క్వశ్చన్ కనుక చూసుకుంటే కోనేరు రంగారావు కమిటీ ప్రధానంగా ఏ అంశంపై దృష్టి సాధించింది అంటున్నాడు. అంటే అసలు కోనేరు రంగారావు కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారని అడుగుతున్నాడు ఇక్కడ. సో ఆప్షన్ ఏ కనుక చూసుకుంటే భూ పంపిణీ కార్యక్రమం అమలు మరియు భూ సంబంధిత చట్టాలలో మార్పులు. ఎస్, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అనమాట. అంటే భూమికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో భూమి లేని పేదలకు ఆ భూమిని ఎలా పంపిణీ చేయాలి అనేటువంటి అంశాన్ని పరిశీలించడానికి, మరియు అదేవిధంగా భూ పంపిణీ కోసం చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాల్లో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దడం కోసం కోనేరు రంగారావు గారి కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారంట, 2004లో ఏర్పాటు చేస్తే నివేదికను ఎప్పుడు ఇచ్చింది, 2006లో ఇవ్వడం జరిగిందనమాట. సో 8th క్వశ్చన్కి వచ్చేసి ఏంటంటే ఆన్సర్ ఆప్షన్ ఏ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ 9th క్వశ్చన్ అనమాట. సో 9th క్వశ్చన్ కనుక చూసుకుంటే కోనేరు రంగారావు కమిటీ నివేదికలో ఎన్ని సిఫారసులకు అప్పటి ప్రభుత్వం ఆమోదం తెలిపింది అంటున్నాడు. అంటే కోనేరు రంగారావు కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో ఇందాక మనం చెప్పినట్లు ఎన్ని సిఫారసులు ఉన్నాయి, 104 సిఫారసులను పేర్కొంటే మరి ఎన్ని సిఫారసులకు ప్రభుత్వం ఆమోదించింది, 104 ఆమోదించింది అంటే లేదు, 104 సిఫారసులు చేస్తే కోనేరు రంగారావు కమిటీ మరి ప్రభుత్వం ఎన్ని సిఫారసులను ఆమోదించింది అంటే 74 సిఫారసులను ఆమోదించింది అనమాట. ఎన్ని సిఫారసులను ఆమోదించింది, 74 సిఫారసులను వెంటనే ఆమోదించింది. సో 9th క్వశ్చన్కి వచ్చేసి ఏంటంటే ఆన్సర్ 74, ఆప్షన్ ఏ అనమాట. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ అనమాట. సో 10th క్వశ్చన్ కనుక చూసుకుంటే భూ పంపిణీ పద్ధతిని మరింత పటిష్టం చేయడానికి
లబ్ధిదారులకు తమ హక్కులు అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారికి హక్కులను భద్రపరచడానికి తప్పనిసరిగా ఏ పత్రాలను జారీ చేయాలని కోనేరు రంగారావు కమిటీ సూచించింది అంటున్నాడు. సో భూమి అనేది భూమి లేని పేదలకు ఇవ్వడం జరిగింది. సో అలాంటప్పుడు వారికి ఆ భూమి చెందుతుంది అని వారు సాక్ష్యంగా పేర్కొనడానికి ఎటువంటి పత్రాలను జారీ చేయడం జరిగింది అనేసి అంటున్నాడు. ఏంటి అంట, పట్టాదార్ పాస్ పుస్తకాలను జారీ చేయడం జరిగింది. ఏంటది, పట్టాదార్ పాస్ పుస్తకాలను జారీ చేయడం జరిగింది. మరి ఇందులో ఏముంటాయంటే ఆ భూ యజమాని యొక్క పేరు ఉంటుంది, అతని యొక్క ల్యాండ్కు సంబంధించినటువంటి హద్దులను మెన్షన్ చేస్తారు, అదేవిధంగా అతనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేవి ఆ పాస్ పుస్తకంలో ఏది పట్టాదార్ పాస్ పుస్తకంలో పేర్కొనడం జరిగిందనమాట. సో ఈ భూమి నాది అని చెప్పేటువంటి ఒక పాస్ పుస్తకం అనమాట. సో 10th క్వశ్చన్కి వచ్చేసి ఏంటి అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ అనమాట 11th క్వశ్చన్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అనమాట కోనేరు రంగారావు కమిటీకి సంబంధించింది. సో ఇందులో కనుక 11th క్వశ్చన్ కనుక చూసుకుంటే పోడు భూముల సమస్యపై కమిటీ చేసిన ప్రధాన సిఫార్సులు ఏంటి? ఏ కమిటీ మనం చెప్పుకునేది టోటల్గా కోనేరు రంగారావు గారి కమిటీకి సంబంధించింది అనమాట. సో పోడు భూముల సమస్యలపైన ఈ కమిటీ ఏ సిఫార్సులు చేసింది అంటున్నాడు. పోడు భూములపైన అంటే ఆప్షన్ ఏ కనుక చూసుకుంటే పోడు భూముల సమస్య కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది అంటున్నాడు. సో కాదు, కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి ఎట్లా వస్తుంది? రాష్ట్ర ప్రభుత్వంలో కూడా పోడు భూములు ఉంటాయి కదా. సో ఆప్షన్ ఏ తప్పు. సో అదేవిధంగా అన్ని పోడు భూములను వెంటనే అటవీ శాఖ ఆధీనంలోకి తీసుకురావాలి. పోడు భూములను అటవీ శాఖ ఆధీనంలోకి తీసుకురావాలి, తప్పు. సో ఆప్షన్ సి కనుక చూసుకుంటే గిరిజనులతో పాటు, చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్, పోడు భూములకు సంబంధించిన పాయింట్ ఇది, గిరిజనులతో పాటు గిరిజనేతర పేదలకు కూడా హక్కు పత్రాలు ఇవ్వాలి. అంటే గిరిజనులకే కాదు, ఆల్రెడీ గిరిజనేతరులు ఎవరైతే ఉంటారో వారిలో కూడా పేదవారు ఉంటారు, వారికి కూడా ఈ పోడు భూముల విషయంలో హక్కు పత్రాలు ఇవ్వాలి అని చెప్పేసి ఈ కమిటీ సిఫార్సు చేయడం జరిగిందనమాట. సరే, ఇది ఎంతవరకు అమలైంది లేదనేది పక్కన పెడితే కోనేరు రంగారావు కమిటీ మాత్రానికి గిరిజనులతో పాటు గిరిజనేతరులకు కూడా హక్కు పత్రాలు ఇవ్వాలి. ఏ భూమి విషయంలో? మెట్ట భూమి కాదు, పోడు భూమి విషయంలో అనమాట. ఏ భూమి అది? పోడు భూమి విషయంలో గిరిజనులకు మరియు గిరిజనేతరులకు హక్కు పత్రాలు ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ టుడే 11 క్వశ్చన్స్ అనమాట. ఈ 11 క్వశ్చన్స్ కూడా కేవలం ఎవరికి సంబంధించింది అంటే కేవలం కోనేరు రంగారావు కమిటీకి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే చేయడం జరిగింది. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.